హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే అండి. సో ఏంటి స్టవ్స్ అవి తీస్తున్నారు ఏంటి అనుకున్నారా? నాకు తెలిసి ఇంట్రో చూసే మీకు మొత్తం అర్థమైపోయి ఉండాలి ఇది కుకింగ్ వీడియో అని చెప్పేసి. మీకు లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చెప్పాను కదా జంతువుల కోసం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో దానికోసం మా నాన్నమ్మ అయితే కళాయి రెడీ చేస్తుంది. అత్తయ్య హాట్ వాటర్ అయితే పెట్టేశారు పొయ్యి మీద. సో ఇప్పుడు పిండి తీసి కలిపేసి జంతికలు వేసేయడమే. మా నాని పప్పులన్నీ కలిపి ఇచ్చేస్తే నేను దాన్ని మిల్లికి తీసుకెళ్ళి ఆడిచి తీసుకొచ్చేసాను. ఇది ఆడిన 2 days తర్వాత అనుకుంటా మేము జంతికలు చేయడం. బికాస్ మాకు టైం లేదు, షాప్లో ఖాళీ లేక చేయలేదు. అండ్ అత్తయ్య చూసారా మేము జంతికలు వేస్తున్నాము, ఎవరైనా చూస్తారు రోడ్డు పైన వెళ్ళే వాళ్ళని చెప్పేసి దానికి క్లాత్ కప్పేస్తున్నారు. అండ్ డస్ట్ కూడా వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి సోడా ఉన్నా. సో దీంట్లో అయితే ఫస్ట్ తిని సోడా గుండా వేస్తాం అనమాట. సోడా ఉంటుంది కదా అది. అండ్ తర్వాత మన సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటాం, మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అండ్ వేసుకొని దాని తర్వాత మేము అందులోని స్పైసెస్ కోసం కారం వేసుకుంటాము. మన ఇంట్లో కారం అంటే కొంచెం మసాలా వేసుకుంటాం కదా, మసాలా వెల్లుల్లి అవన్నీ వేసుకుంటాం కాబట్టి అదంతగా బాగోదు, అందుకే పచ్చికారం ఉండాలి ఇందులో. సో మేము దానికోసమని ఆశీర్వాద్ పచ్చికారం అయితే తీసుకొచ్చాం. 10 రూపీస్ ప్యాకెట్, 2 ప్యాకెట్స్ అనుకుంటా వేసాము పిండికి. మేము కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటాం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవైపు ఆయిల్, ఒకవైపు హాట్ వాటర్. ఈ రెండు దేనికంటే మేము ఆయిల్ కూడా వేస్తాం ఇందులో. మరి చాలామంది వేస్తారో ఏరో నాకు తెలీదు. మేమైతే ఆయిల్ హీట్ చేసి ఆయిల్ కూడా వేస్తాము పిండి కలిపే ముందు. నేను చూసారా హాట్ ఆయిల్ని పిండిలో వేస్తే సుయ్యమని సౌండ్ వస్తుందని చెప్పి వేసేస్తూనే ఉన్నాను. మా నాన్నమ్మ తిడుతున్నారు. అండ్ తర్వాత హాట్ వాటర్, ఫస్ట్ ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం కలిపి తర్వాత హాట్ వాటర్ వేసుకొని కలపాలి. మామ చూడు చూసారు మా నాని మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా ఫన్నీగా తిడతారు కూడా. సో ఫైనల్గా జంతికలోకి అయితే వచ్చేద్దాము. ఇప్పుడు పిండి మొత్తం హాట్ వాటర్తో కలిపిన తర్వాత మనం ఒక సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ హాట్ వాటర్తో మాత్రమే కలపాలి, ఎందుకంటే నాకు కూడా తెలీదు హాట్ వాటర్తో మాత్రమే కలపాలి, అది మా నాని చెప్పారు. సో హాట్ వాటర్తో కలిపిన తర్వాత ఈ గొట్టాలు ఉంటాయి కదా జంతిక వేసే గొట్టాలు, వాటిని ఆయిల్తో కొంచెం తడపాలి, ఎందుకంటే స్మూత్గా వస్తాయని చెప్పి. తడిపిన తర్వాత పిండిని ముద్దలా తీసుకొని అందులో పెట్టి జంతికలు వేసేయడమే. అది తిప్పడం కూడా అంత కష్టమైన పని ఏం కాదు, జస్ట్ నార్మల్గా ముగ్గులేస్తాం కదా అలా వేసేయడమే. నేనైతే నాకు గొప్ప ఇంట్రెస్ట్. మా నానికి కొంచెం హ్యాండ్స్ సరిగ్గా ఉండవు అనమాట. అంటే లైక్ ఏజ్ అయ్యింది కదా, వాళ్ళు పట్టవు సరిగ్గా, తను పట్టుకోలేరు. అందుకని చెప్పి ఎప్పుడు నేనే వేస్తాను, నడుము పట్టేస్తుంది అనుకోండి. కానీ తప్పదు, నాకు అలవాటు. ఎవ్రీ ఇయర్ మేము జంతికలు చేస్తాం కాబట్టి నాకు అలా అలవాటు అయిపోయింది. అంటే ఈ టైం ఒక 3 years వదిలేయడమే ఇంకా అని, ఒక 3 years అలా గట్టిగా కూర్చుంటే అయిపోతాయి. సో నేను బాగా వేస్తాను జంతికలు వేయటం. పిండి వంటలు ఆల్మోస్ట్ అన్నీ వచ్చు, రాదు అన్నది ఏం లేదు. నాకు వంటలంటే చాలా ఇంట్రెస్ట్, కాకపోతే అన్ని కంఫర్ట్ జోన్లో ఉండాలన్నమాట. అన్ని దగ్గరలో ఉండి అందరూ సాయంగా ఉండాలి, అప్పుడు నేను చేస్తాను, లేదంటే చేయను. సో అలా అనమాట. నేను నాని అయితే వేయడం స్టార్ట్ చేసాము, చివరికి వచ్చింది. చూసారా ఎన్ని వేసామంటే మీకు అసలు చూపిస్తాం, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను ఒక్కదాన్నే వేసాను, అది కూడా ఒక్కదాన్నే తిప్పుకోవడం, అందులో వేసుకోవడం, మళ్ళీ నేనే తీసుకోవడం. మా నాన్నమ్మకి అంతగా కనిపించదు కదా సరిగ్గా, అంటే అది మాడిపోతున్నాయితే ఉడుకుతున్నాయి తెలీదు. అందుకని చెప్పి చూసారా ఎంత పెద్ద బిందో. నాకు తెలిసి విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇది సిల్వర్ బింది అండ్ సిల్వర్ తెప్పాల. అండ్ ఈ బ్యాగ్ చాలా ఎక్కువ వేసాం. ఇంత కష్టపడి 3 hours మేము కష్టపడేసిన జంతికలు మా ఇంట్లో వాళ్ళు ఒక్క 1 or 2 hours తినేస్తారు, అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. అండ్ ఇదండి మా జంతికల డే ఈరోజు. మీకు అందరికీ నచ్చుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ చూసారు ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది నేను నెక్స్ట్ డే తీసిన వీడియో. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేసేయండి. బాయ్ బాయ్.